వేలు వచ్చాయి, ఎక్స్ప్రెస్ రోడ్లు వచ్చాయి. ఈరోజు బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ వే 3 hours 3.5 hours వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. మాకు పలమనేరు నుంచి 1 hour, బెంగళూరు 1.5 hour, ఇటు చెన్నైకి 1 hour, ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సింది. ఒక జవాబుదారీతనంగా ఉండాలి, పనులు కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి. దీనికి ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఇరిగేషన్ అనేది సాగునీటి శాఖ మీద చాలా శ్రద్ధ పెడుతున్నాం. దీన్ని తమరు మమ్మల్ని అందరినీ పంపించి అనేక దేశాలు చూశాక మార్పు వచ్చింది, సంస్కరణ తీసుకొచ్చారు. దాని ఫలితాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే రోడ్ నెట్వర్క్ ఎలా చేశారో వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా గతంలో మా చిన్నప్పుడు ఏదైనా కాలువలు ఉంటే ఎకరానికి ఒక బస్తా ధాన్యం పెట్టుకొని కాలువలు బాగు చేసుకునేవాడు. ఇవాళ అన్ని ప్రభుత్వం మీద పెట్టి నోట్లో చలువడి పెట్టండి అన్నట్టుగా ఉంటున్నారు, కానీ ఎవరు పార్టిసిపేట్ చేయటంలా. ఇవాళ ఏదైతే తమరు 75,000 కోట్ల రూపాయలు దాదాపు ఇన్వెస్ట్మెంట్ అవుతుందని అంటున్నారు, సంవత్సరాల తరబడి పొలంగా ప్రాజెక్ట్ ఖర్చు పెరిగిపోతా ఉన్నాయి. రైతుల భాగస్వామ్యం తీసుకోవడానికి ఇప్పుడు 20,000 కోట్లు సాలీని తాగేస్తున్నారు సార్. సారా బ్రాంజీలు తాగేవాళ్ళు 20,000 కోట్లు తాగేస్తున్నారు. కనీసం దాంట్లో కొంత పెట్టుబడి ఇటు మార్చి ఈ నీటి వనరులో ఎవరైతే లబ్ధి పొందబోతున్నారో వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్, ఒక ఎకరం భూమిలో వాళ్ళ 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది కాస్ట్. ఎప్పుడైతే నీరు ఇచ్చారో అది 20 లక్షలకు 30 లక్షలకు పెరిగిపోతుంది. దానివల్ల లబ్ధి పొందబోతున్నారు. ఆ లబ్ధి పొందే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేదానికి ఏదైనా ప్రయత్నం చేయగలరా అని ఆలోచిస్తారని అడుగుతా ఉన్నాను సార్. ఇప్పుడు ఒక ఇది ఉంది దిశ, ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ వస్తే, నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ కూడా పెరిగిపోతుంది. ఒక రోడ్డు వస్తే నేషనల్ హైవే అంత మునుపు లక్షల్లో ఉండేది ₹1,00,00,000 అవుతుంది. అంటే ఒక యాక్సెస్ వచ్చినప్పుడు భూమి విలువ కానీ ఎకనామిక్ యాక్టివిటీకి కానీ చాలా భూమి వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు చెప్పింది వాస్తవం. కానీ ఇప్పుడు వాళ్ళ మీద భారం వేయలేం. కానీ 2 విధాలు, ఒకటి భారం వేయడం, రెండోది మనం కానీ ఏదో ఒక విధంగా పెట్టుబడి పెట్టి చేయగలిగితే మీరు చెప్పినట్టు 3 times 4 times పెరిగిపోతుంది. ఎవ్రీ 5 years డబుల్ అవుతుంది కాస్ట్. ఇది ఇంకా పెరుగుతూ ఉంటే ప్రోబిటివ్ కాస్టే మనం చేసే పరిస్థితులు ఉండం. అది చేయగలిగితే దానిపైన ఆదాయం కూడా అదే మరి పెరుగుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. పంటలు వస్తే అక్కడి నుంచి దానిపైన జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేను అందుకే చాలాసార్లు చెప్పింది దిశ, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. ప్రభుత్వానికి పెంచిన ఆదాయం మళ్ళీ పేదరిక నిర్మూలన కోసం, సాధికారం కోసం ఖర్చు పెట్టాలి. ఎక్కడికక్కడే ఎంపవర్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి. అదే ఈ ప్రభుత్వ విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ధైర్యంగా చెప్పాను, సంపద సృష్టించే శక్తి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. అది నేషనల్ లెవెల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు చూపించారు. రాష్ట్ర స్థాయిలో మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఈ దేశానికి శ్రీరామ రక్ష, అభివృద్ధి, సంక్షేమం, పేదరిక నిర్మూలన, ఇవి కంటిన్యూగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే మన వ్యవసాయ ఆదాయం 2 ఇంతలు 3 ఇంతలు పెరుగుతుంది. ఒక స్టెబిలిటీ వస్తుంది, రైతుకు సుస్థిరత వస్తుంది, నమ్మకం కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నాం. మీరు కూడా మీ ఆలోచనలు ఇవ్వండి. నేనైతే ఒక వినూత్నమైన ఆలోచనలతో 20 ఏళ్ళలో చేసి ఇప్పుడు మనం చూసినప్పుడు గడచిన 5 సంవత్సరాల విధ్వంస పాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాము. ఈరోజు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం. నేను రేపో ఎల్లుండో మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు నా డీటెయిల్స్ అని చెప్తాను, నా ఆలోచన విధానం కూడా, అవన్నీ ఏ విధంగా చేయాలని. ఈరోజు నేను ఒకటే విషయం మళ్ళీ సభ్యులందరూ కోరుతున్నా, మీ పరిధిలో సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టండి, ఎక్కడికెక్కడ ఆలోచించండి, ఫాలో అప్ చేయండి. ఇవి పూర్తి చేసే బాధ్యత తీసుకుందాం. డబ్బులైతే యాజ్ ఆన్ టుడే మన దగ్గర కూడా లిమిటెడ్గా ఉన్నాయి. కానీ దీన్ని ఏ విధంగా పెంచాలో పెంచుకుంటాం, సోర్సెస్ కూడా ఏ విధంగా తేవాలని ఆలోచిద్దాం. ఫైనల్గా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇప్పుడే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ లేరు, కానీ ఆయన కూడా మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు ఆలోచించాం. ఇవన్నీ చేయగలిగితే ఇది ఒక చరిత్ర అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో చేయాలనేది 3 పార్టీల ఆలోచన విధానం. ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో, ఒక అగ్ర రాష్ట్రంగా తయారు చేయడంలో అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పి మీరు మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ శాసనసభ ద్వారా నరేంద్ర మోడీ గారిని, అదే మరి నిర్మలా సీతారామన్ గారిని, సిఆర్ పాటిల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకున్నా. పోలవరం ప్రాజెక్ట్ని చాలా శీఘ్రంగా మనం ఊహించిన దానికంటే చాలా ఫాస్ట్గా దాన్ని శాంక్షన్ చేశారు, కార్యరూపంలో పెట్టారు. మొన్న కూడా ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చారు, అందరూ కూర్చొని ఫైనల్గా చాలా క్లారిటీ ఇచ్చారు. దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ ప్రజలకు వివరించే బాధ్యత తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. ఇప్పుడు పోలవరం పైన, ఇరిగేషన్ పార్ట్ పైన చాలా వివరంగా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు 1:15 నిమిషాలు మాట్లాడారండి. ఇది సార్ మా అందరి కోరిక అయితే ఈవేళ ఇక్కడ కూర్చొని మాట్లాడకూడదు తెలియదు, కానీ అందరి కోరిక ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.